హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వరల్డ్. ఇవాళ మనము బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. 1 కప్పు మైదా పిండి, 50 గ్రాములు వెన్నపూస, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా పిండి వేసి కలుపుకుందాం. బేకింగ్ సోడా, వెన్నపూస, చిటికెడు ఉప్పు. వెన్నపూస పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకోవాలి. పిండి నానే లోపల పంచదార పాకం పట్టుకుందాం. కప్పు మైదా పిండికి కప్పు పంచదార. పంచదార మునిగేంత వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా అతుక్కుంటే సరిపోతుంది, పాకం వచ్చినట్టే. కొంచెం యాలుక్కాయ పొడి, కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అన్ని బాదుషాలు ఒకటే సైజులో ఉంటాయి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. కొంచెం మధ్యలో ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక ఫింగర్తో ప్రెస్ చేయాలి. ఈ విధంగా బాదుషాల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బాదుషాల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకుందాం. వేడివేడి వేసుకుంటానే షుగర్ బాగా పీలుస్తుంది బాదుషాలకి. బాదుషా రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.